హలో ఆల్. ఈ వీడియోలో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 రివ్యూ అయితే తెలుసుకుందాం. ఆబ్వియస్లీ 3 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ వచ్చాయి. ఇంకా బ్యాలెన్స్ 1 ఎపిసోడ్ అయితే పెండింగ్ ఉంది. అది ఇంకొక 3 days లో అయితే రిలీజ్ అవుతుంది January 1st. సో అప్పటిదాకా దానికోసం అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. మరి ఈ 3 ఎపిసోడ్స్ నాకు ఎలా అనిపించింది అన్నది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. పెద్ద వీడియో అయితే ఏముండదు, చాలా సింపుల్ గా అయితే తేల్చేస్తాం. ఎందుకంటే మొత్తం అంతా కూడా ఫైనల్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం అంతా చూసాక. మరి ఈ ఎపిసోడ్స్ నాకు ఎలా అనిపించాయో తెలుసుకున్న ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఎంత ఎక్కువగా వెయిట్ చేశారో ఈ 3 ఎపిసోడ్స్ కోసం, ఎందుకంటే నేనైతే చాలా వెయిట్ చేశాను. దీని ముందు వచ్చిన 4 ఎపిసోడ్స్ కూడా మైండ్ బ్లోయింగ్ గా అనిపించాయి. చాలా మందికి వర్కౌట్ అయింది కూడా. ఆబ్వియస్లీ అందరూ వెయిట్ చేసి ఉంటారు. అండ్ రీసెంట్ గా టఫర్ బ్రదర్స్ కూడా చాలా హింట్లు అయితే ఇచ్చారు భయ్య. ఏ క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయి, ఎలా చేయబోతున్నారు, అంటే స్టీవ్ క్యారెక్టర్ ఏం అవ్వబోతుంది ఏంటని చెప్పేసి. సో మీ ఒపీనియన్ ఏంటి? స్టీవ్ క్యారెక్టర్ బతుకుంటుందా, చచ్చిపోతుందా? మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను తెలుసుకుంటాను మీరు ఏమనుకుంటున్నారు. మరి ఈ 3 ఎపిసోడ్స్ నాకు ఎలా అనిపించినాయి అంటే, నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. ఒక పర్ఫెక్ట్ సెటప్ అని చెప్తా ఫైనల్ ఎపిసోడ్ కోసం. ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా అంటే 4 సీజన్స్ బట్టి, అదే 5 సీజన్స్ బట్టి వాళ్ళు క్రియేట్ చేసిన వరల్డ్ బిల్డింగ్ కి, ఆ వెక్నా క్యారెక్టరైజేషన్ కి, ఆ అప్సైడ్ డౌన్ కి అండ్ 11 క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి కూడా ఒక ముగింపు పలకడానికి ఫైనల్ ఎపిసోడ్ కి కావాల్సిన స్టఫ్ అంతా కూడా ఈ 3 ఎపిసోడ్స్ లో మీకు స్టార్ట్ అండ్ మొత్తం బిల్డ్ చేసుకున్నారు భయ్య. ప్రతిదీ కూడా అంటే అసలు ఈ వెక్నా క్యారెక్టర్ ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఈ 12 మంది పిల్లలతో తను ఏం చేద్దాం అనుకుంటున్నాడు, మొత్తం మీకున్న క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ అన్ని ఈ 3 ఎపిసోడ్స్ లోనే ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ అనమాట ఇవి. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ రేస్ అయ్యి ఉంటాయి ఇప్పుడు దాకా మీ సిరీస్ చూసినప్పుడు. సో చాలా ఆన్సర్స్ అన్ని కూడా మీకు ఇందులోనే ఇచ్చేసారు. సో అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఎక్కడ కూడా ఏది వదల, ప్రతి డీటెయిలింగ్ కి ఇవ్వాల్సిన ఆన్సర్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు భయ్య. మెయిన్ గా వెక్నా చేసిన అప్సైడ్ డౌన్ వరల్డ్ ఎలా క్రియేట్ అయ్యింది, ఆ స్వరంగాలు ఎలా క్రియేట్ అయ్యాయి, అసలు వెక్నా ప్లాన్ ఏంటి, ఇవన్నిటిని కూడా చాలా డీటెయిలింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. నాకైతే భలే వర్కౌట్ అయింది. అండ్ ఫస్ట్ 4 ఎపిసోడ్స్ లో నేను కొన్నిటి గురించి డిసప్పాయింట్ అయ్యా. డస్టిన్ అండ్ స్టీవ్ మధ్య ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళని అంతగా షోకేస్ చేయలేదని చెప్పేసి. బట్ ఇందులో అయితే మళ్ళీ యాజ్ యూజువల్ గా యూజ్ చేసుకున్నారు. డస్టిన్ ఐడియాలజీ గానీ, తన తెలివిని అండ్ స్టీవ్ యొక్క హీరోయిజం ఇవన్నిటిని కూడా బాగా యూజ్ చేసుకున్నారు ఈసారి కూడా. అండ్ ఆబ్వియస్లీ ఫైనల్ ఎపిసోడ్ లో గట్టిగానే ప్లాన్ చేసుకుంటారు స్టీవ్ హ్యారింగ్టన్ వీళ్ళందరితో కూడా. తెలిసిందే, ఎందుకంటే టఫర్ బ్రదర్స్ ఒక షోలో చెప్పారు స్టీవ్ హ్యారింగ్టన్ క్యారెక్టర్ మాక్సిమం ఫిక్స్ అయిపోయిన భయ్య. 2 ఆప్షన్స్, ఒకటి చావు అంచుల దాకా వెళ్ళి బతికేస్తాడు, లేదా 2 చచ్చిపోతాడు. ఈ 2 ఆప్షన్స్, వేరే ఆప్షనే లేదు ఇంకా అసలు. సో ఫిక్స్ అయిపోండి బ్లైండ్ గా, నో డౌట్ అందులో. ఆబ్వియస్లీ విజువల్స్ కోసం వీటి కోసం నేను ఏం మాట్లాడదలుచుకోలేదు, ఆల్రెడీ తెలిసిందే. స్టోరీ వైజ్ ప్రతిదీ వర్కౌట్ అయింది. డీటెయిలింగ్స్ అన్ని కరెక్ట్ గా ఇచ్చారు. ఒక స్ట్రాంగ్ బిల్డప్ అయితే పెట్టుకున్నారు ఫైనల్ ఎపిసోడ్ కోసం. నేనైతే పిచ్చ వెయిటింగ్. ఖచ్చితంగా చూడకపోతే త్వరగా చూసేయండి. చాలా అనాన్సర్డ్ క్వశ్చన్స్ కి అయితే మీకు ఆన్సర్స్ దొరికేస్తాయి. ఇంతకు మించి అయితే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఫైనల్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వీడియో పెడతాను, అప్పుడు మొత్తం మాట్లాడుకుందాం. ఈ 3 ఎపిసోడ్స్ కోసం ఎక్కువ వీడియో చేసి టైం వేస్ట్. ఆబ్వియస్లీ మీరు చూస్తారు అని చెప్పినా చెప్పకపోయినా. సో ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. మీరేమనుకుంటున్నారు, ఫైనల్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? సో ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఈ 3 ఎపిసోడ్స్ చూసిన తర్వాత కామెంట్ చేయండి. సో మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఓకే, మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.